రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత పెరుగుతోందని అన్నారు పౌల్ట్రీ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్. పౌల్ట్రీ పరిశ్రమలు పెద్ద ఉపాధి కల్పన రంగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో 17వ సౌత్ ఏషియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో 50కి పైగా దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. పౌల్ట్రీ ఇండస్ట్రీలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మిషనరీని అందుబాటులో ఉంచామని అన్నారు. కోళ్లలో వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించేలాగా ఏఐ టెక్నాలజీ మిషనరీ అందుబాటులోకి తెచ్చామని అంటున్న పౌల్ట్రీ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ తో నరేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా అయితే సౌత్ ఏషియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ షో కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పౌల్ట్రీకి సంబంధించినటువంటి బ్రీడర్స్తో పాటు చాలామంది ఔత్సాహికులు కూడా ఈ ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఈ ఎగ్జిబిషన్ యాక్చువల్ స్టార్ట్ అయింది 26 November, 27th and 28th 3 days ఎగ్జిబిషన్. ఇప్పుడు దాకా మాకు టోటల్గా 40,000 ప్లస్ విజిటర్స్ కంప్లీట్ అయిపోయినారు అండ్ 50,000 ప్లస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విజిటర్స్ ఫ్రమ్ వరల్డ్ ఓవర్. అంటే టోటల్గా 40 కంపెనీస్ ఆర్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే వేరే ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఉన్నారు. అండ్ టోటల్గా మేము మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దట్ ఇట్ విల్ బీ ఎ బెంచ్ మార్క్. సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని దీనికి గుర్తున్నది. ఈ గుర్తు ఇప్పుడు రేపు నుంచి వరల్డ్ బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అని వస్తుంది. ఇప్పుడు సార్ ముఖ్యంగా చెప్పండి, ఈ పౌల్ట్రీ రంగం లోపల చాలా వరకు ఈ కోళ్ళ పెంపకానికి సంబంధించి డిసీజెస్ అనేటువంటివి చాలా తొందర వస్తూ ఉంటాయి. వాటిని గుర్తించడం కోసం ఏ విధమైనటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు? ఇక్కడ ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ బేసిక్గా ఇవాళ డేట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో దాదాపు ఇప్పుడు 1 వీక్ ముందుగే మనం మానిటరింగ్ చేసుకుంటాము. ఈజీగా తెలిసిపోతుంది దట్ దిస్ బర్డ్ ఈస్ గెటింగ్ అని హెల్త్ ప్రాబ్లం. అంటే బాడీ వెయిట్, లైవ్ వెయిట్ చూసుకొని టెక్నికల్ పేపర్స్ ఏముంటుంది, జెనెటిక్స్ పేపర్స్ మా దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి బర్డ్లో వెయిట్ యాజ్ పర్ ది ఏజ్ గ్రూప్లో పెంచుతుంది. సో దాంట్లో ఏమైనా వేరియేషన్స్ వస్తే ఈజీగా ఆర్టిఫిషియల్ కెమెరాస్ విల్ డిటెక్ట్ ది బర్డ్ అండ్ ఆ బట్టి వాళ్ళు ఇమీడియట్గా మానిటర్ చేస్తారు. డిజీజ్ రాకుండా దానికి ఉపయోగం చేసుకోవచ్చు. మీరు ఈ పౌల్ట్రీ రంగంలో వచ్చేసరికి ముఖ్యంగా ఫీడ్ ఏదైతే ఉంటుందో సార్, అది ఫీడ్ అనేటటువంటిది చాలామంది రైతులు దాని గురించి అవగాహన లేక అక్కడనే చాలా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తా ఉంటారు సార్? సార్ ఇప్పుడు బిజినెస్ అంటే బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్, బట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయాలా. ఇవాళ డేట్లో ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తే దానికి ఏమైనా కూడా ప్రాబ్లం ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బర్డ్కి కావాల్సిన ఫీడ్ రేషియో ఎంత ఉంటుంది, ఆ పట్టి మీరు డిజైన్ చేయాలా. మంచి కంపెనీస్కి అప్రోచ్ అవ్వాలా, ఫీడ్ క్వాలిటీ తీసుకోవాలా, మార్కెట్లో ఉన్న దానికి అండర్స్టాండ్ చేసేసి ఇది నడిపిస్తే చాలా దాకా ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో వచ్చేసి ఇవాళ డేట్లో మీకు యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎడ్యుకేషన్. అంటే పూనాలో ఒక బేస్ ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది, వీళ్ళు మీకు నేర్పిస్తారు పోల్ట్రీ ఫార్మింగ్ ఎట్లా చేయాలా, ఎట్లా నడిపియాలా. ఆ పట్టి మీరు అది యూటిలైజ్ చేసుకుంటే మీరు మంచిగా ప్రాఫిటబుల్గా పౌల్ట్రీ ఫార్మింగ్ చేసుకుంటారు. పీపుల్ జనాలు ఎవరికి ఐడియా లేదు, వాళ్ళు కూడా పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నారంటే చదువుకున్నవాడు ఎంత బాగా చేస్తాడో అది కొంచెం అర్థం చేసుకోవాలి మనం. అయితే ఇక్కడ వచ్చేసరికి సార్, ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లో గ్రామీణ ప్రాంత రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదంటే ఎక్స్టెండ్ చేసుకున్న వాళ్ళకి అడ్వాన్స్గా చేయాలనుకునే వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇక్కడ వస్తే చిన్న ఫార్మర్, పెద్ద ఫార్మర్ కూడా, రెండు ఫార్మర్స్ కూడా చాలా ఈజీగా ఇక్కడ మెటీరియల్ అంటే కావాల్సిన ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ఫార్మర్ అంటే ఇప్పుడు 100 బర్డ్స్తో కూడా స్టార్ట్ చేస్తున్నాడు అంటే పోల్ట్రీ ఫార్మింగ్. ఇక్కడ అట్లనే కంపెనీలు కూడా ఉన్నారు, వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు 1,00,000 పైన కూడా చేసుకోవాలంటే ఇక్కడ ఆటోమేషన్ అంతా అది కూడా అవైలబుల్ ఉన్నది. అంటే చిన్న పెద్ద అని ఏం లేదు. ఇక్కడ ఫార్మర్స్ అంటే మీ ఉన్న స్థాయికి మీరు ఇక్కడ టెక్నాలజీ తీసుకొని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది స్పెషాలిటీ పోల్ట్రీ ఇండియాది. ఇక్కడ చిన్న పెద్ద ఫార్మర్ అని అట్లా లేదు. ఈ చిన్న ఫార్మర్ కూడా రావచ్చు, పెద్ద ఫార్మర్ కూడా వచ్చి చూసుకొని వాళ్ళు బెంచ్ మార్క్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇయర్లో ఏం చేసుకోవాలా, ఏం మన ఇష్యూస్ వస్తుంది, క్లైమాటిక్ చేంజెస్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ టుడే. కొత్తగా ఫస్ట్ ప్రయోగం చేయాలనుకునే వారికి సింపుల్గా చెప్పాలంటే సార్, ఇవాళ పోల్ట్రీ 7 to 8% రైజ్లో ఉన్నది. గ్రాడ్యువలీ దెర్ ఇస్ అ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ ది డెవలప్మెంట్ ఇన్ పోల్ట్రీ. 7 to 8% యాజ్ పర్ యాన్యువల్ మనం ఇన్కమ్ చూసుకుంటే. సో ఆ పట్టి ఈజీగా అర్థం ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రీ 7 to 8% గ్రోత్ రికార్డ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ 10 years రికార్డ్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్
అందు గురించి గుడ్ అవేర్నెస్ కావాలా, ఎందుకంటే మన కంట్రీలో చాలా రూరల్ ఏరియాస్లో చాలా దాకా ఇది డెఫిషియన్సీ ఉన్నది, విటమిన్ డెఫిషియన్సీ ఉన్నది. సో మనం గుడ్డు తీసుకుంటే దానికి మంచి ప్రోటీన్ వాల్యూ ఉంటుంది, దాన్ని బట్టి మన కన్సంప్షన్ కూడా పెంచుతుంది. ఇవాళ డేట్లో ఒక మనిషికి మినిమం 2 to 3 eggs తీసుకుంటేనే ప్రోటీన్ వాల్యూ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ మదర్స్ మిల్క్ ద ఓన్లీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇస్ అవర్ ఎగ్. సో చాలా మంచి ఇండస్ట్రీ ఇది, దీనికి రావచ్చు. ఒక్కటే రిక్వెస్ట్ ఏముంటుందంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలా ఇండస్ట్రీలో ఎట్లా పని చేయాలా. ఇవాళ డేట్లో అందరికీ సోషల్ మీడియా కనెక్టెడ్ ఉన్నాము, ఎక్కడ ఎడ్యుకేషన్ తీసుకోవాలా అది చిన్న మీద క్లాసెస్ చేసుకుంటే అయిపోతుంది మీకు. ఫైనల్గా చెప్పండి, ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు జరుగుతుంది? అదేవిధంగా ఆహార భద్రత విషయంకి వచ్చేసరికి ఈ ఫుడ్ సేఫ్టీకి దానికి సంబంధించి వచ్చేసరికి మీట్ అనేటటువంటిది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ క్వాలిటీ మీట్ రావాలంటే ఆ పెంపకానికి సంబంధించి ఎట్లా ఉండాలి? క్వాలిటీ మీట్ కావాలంటే సార్ ఇవాళ ఉన్న కంపెనీస్ నంబర్ 1 మీట్ ఇస్తున్నారు. ఏమైనా కంపెనీ మీరు తెలంగాణలో మీట్ సప్లై చేస్తుందంటే దట్ ఈస్ ఫ్రెష్ ఫ్రమ్ ద ఫార్మ్ అండ్ వెరీ హైజీనిక్ టు ఇట్. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ కన్జంప్షన్. మన ఇండియాలో దొరికినలాగా చికెన్ వరల్డ్లో ఎక్కడ దొరకదు, ఎందుకంటే మనకి లైవ్ మార్కెట్ ఎక్కువ ఉన్నది, 70% లైవ్ మార్కెట్ ఉన్నది, ప్రాసెసింగ్ మార్కెట్ హార్డ్లీ 10 to 12% ఉన్నది. ఇప్పుడు కూడా జనాలు పోయి డైరెక్ట్గా మార్కెట్ నుంచి లైవ్ బర్డ్ తీసుకొని దే విల్ టేక్ ఇట్ టు ద హోమ్. సో మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ హైజీనిక్ కండిషన్స్ ఉన్నది. వీ కెన్ కన్జ్యూమ్ చికెన్ ఇన్ అ వెరీ గుడ్ వే అండ్ ఆ కన్సంప్షన్ కూడా పెంచుకోవాలి యాక్చువల్లీ, ఎందుకంటే మనం కావాల్సిన కన్సంప్షన్ చాలా తక్కువ ఉన్నది. 5 kg per year అంటే చాలా తక్కువ ఉన్నది. మనకు వేరే కంట్రీలో కంపేర్ చేస్తే 13 kg, శ్రీలంకలో చూడండి 15 kg ఉన్నది పర్ యానం. మనం 5 ఎక్కడ చిన్న కంట్రీలో చికెన్ అక్కడ 15 kg కన్సంప్షన్ చూడండి మీరు. సో మన దగ్గర దానివల్లనే మన ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నది మనకి. చూసినాం కదా, మొత్తానికైతే ఈ ఎగ్జిబిషన్లో చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్ ఉపయోగకరంగా ఉంటుంది, అందరూ వచ్చి సందర్శించాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.